చేద్దాం. సమయం చాలా అయింది. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము. మనందరి సంయుక్త శత్రువు, మనందరి కామన్ శత్రువు, మనందరికీ శత్రువు. వాడు మనకేంటి? దేవునికి శత్రువు సాతాను. ఒక సమయంలో మరొక సమయంలో మనం అందరం వాడిని ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతిరోజు రకరకాల పరిస్థితులలో వాడి కుయుక్తులు, కుట్రలు మన మీద జరుగుతూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందరము ఆత్మీయ యుద్ధం చేస్తున్నాం. మనమందరము ఆత్మీయ యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్రత్యర్థి సాతానుడు. వాడు ఎప్పుడూ మనల్ని పడగొట్టడానికి అవకాశం చూస్తూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ మెలకువగా లేము, మనం ఎప్పుడు ఏమారిపాటు కలిగి ఉన్నాం, మనం ఎప్పుడు దృష్టి లేకుండా వేరే చోట మనం దృష్టి పెట్టి ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయా పరిస్థితులను వాడు క్యాష్ చేసుకుంటాడు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. మనం అందరము ఒక పోరాటంలో ఉన్నాం. మన పోరాటము శరీరంతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది మన పోరాటం. అంధకార సంబంధమైనటువంటి వారితో మన పోరాటం. కనుక మనకు ఒక గొప్ప ఆర్మర్ ఉండాలి, మనకు కొన్ని ఆయుధాలు, మనకు కొంత కవచం ఉండాలి. వాక్యము మొదటిగా ఖడ్గం, రక్షణ హెల్మెట్, విశ్వాసము డాలు, సిద్ధపాటు నడికట్టు, సత్యము సమాధానము జోళ్ళు. ఇలాగా మనకు కొన్ని ఆర్మర్ ఇవ్వబడి మనం ధరించుకొని పోరాడవలసిన పోరాటం మన ముందుంది. అయితే ఆ శత్రువుల గురించి చాలాసార్లు ఎక్కువగా వింటాం మనం. అమ్మో సాతానుడు పడగొట్టేస్తాడు, అమ్మో సాతానుడు నలిపేస్తాడు, అమ్మో సాతానుడు గెలిచేస్తాడు, సాతానుడు భయంకరమైన వాడు చెప్పడం మనం చూస్తున్నాం. నేను విమర్శించట్లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు చెప్తుంటే విన్నా, మా బాబుకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం బాగా కూడండి, అంతవరకు బాగానే. వెంటనే సాతానుడు మా కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఎలాగండి? మా బాబు కోల్డ్ పెట్టింది వాడే కదా. ఏది జరిగినా చిన్న విషయం, వాళ్ళ ఇంట్లో ఎవరో కోల్డ్ వచ్చి తింటుంటాయి అనుకోండి, చూడండి సాతాను మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పక్కింటి వాళ్ళ కోల్డ్ పంపి, వాళ్ళ బాబు నిద్రపోతుంటాడు, ఆ ప్రక్కన ఇక్కడ కుక్క బాబు పడుతుంది, చూడండి సాతానుడు కుక్క చేత అనిపించాడు. ఆడుకుంటూ పిల్లలు కింద పడిపోయారు, చేశారు, పని ఇష్టమే. చూడండి సాతాను నా బిడ్డను పడుకుంటాడు. ప్రతి చిన్నదానికి సాతానుడు అంటే అది కరెక్ట్ కాదు. వాడికి అంత శక్తి లేదు. మా పిల్లలు ఈ మధ్య బాగా నేర్చుకున్నారు ఒక మాట, వాడికి అంత లేదు. ఎందుకంటే మనము దేవుని శక్తివంతమైన ఆర్మర్ ధరించుకున్న ఆయన సైనికులు. మీకు తెలియాలి, నేను కొన్ని చరిత్ర పాఠాలు చదువుతున్నప్పుడు ఫలానా రాజు అరవీర భయంకరుడు
కఠోరమైనటువంటి మనసు కలిగిన వాడు. ఆయన రాజ్యం మీదకి దండెత్తితే అక్కడంతా సర్వనాశనం ఆయన ప్రకటించుకొని ఆయన గెలుస్తుంటాడు. ఆయన సైనికులు వస్తున్నారు అని తెలిసిందంటే వెంటనే తెల్ల జెండాలు ఎత్తేస్తారు, మేము లొంగిపోతున్నాము అని. అలాంటి కొన్ని చరిత్రలు మేము చూస్తాం. అంటే వాళ్ళ సైనికులు కనపడగానే లొంగిపోతారు. మనెవరు? పరలోక రాజ్య సైనికులు. తిమోతి పత్రికలో ఉంటాడు, మంచి సైనికులు మనం ఉండాలి. అలాగా మనల్ని చూసి సాధారణుడు, వాడి అనుచరుడు, వాడి రాజ్యము గడగడలాడాలి. అదేంటో వాడిని చూసి, వాడి సైనికులను చూసి మనం గడగడలాడుతుంటాం. ఏదైనా కొంచెం చిన్నది జరిగింది అనుకోండి, అయ్యా కాపాడయ్యా, అయ్యా కాపాడయ్యా. సైనికుడు ధైర్యంగా ఉంటాడు. మొట్టమొదటిగా సైనికుడు కావాల్సిన ధైర్యం. మోషే చెప్పాడు, ఎవడైనా సరే మీలో అధైర్యంగా ఉంటే యుద్ధానికి రావద్దు. ఎందుకంటే అధైర్యం అంటువ్యాధి లాంటిది. ఒకడు వెనక తిరిగాడంటే రెండో వాడు కూడా ఆటోమేటిక్గా గొర్రె దాటులాగా. దేవుని బిడ్డలు, దేవుని సైనికులు. దేవుని సైనికులు ఎలా ఉండాలంటే వీర లక్షణం, పరిగెత్తి పోట్లాట, వెనకకు కాదు. లక్ష్యం మన ముందు ఉన్నటువంటి ప్రత్యర్థి ఎంత కష్టత సాధ్యమైనవైనా సరే సైనికుడు పోట్లాడాలి, పెరుగులాడాలి. పోరాటంలో ప్రాణం పోయినా కూడా అది సంతోషంగా స్వీకరిస్తారు సైనికులు అంటే అది. అంతేగాని వీరాలు పలికి ముందు భీకరమైన రంగంలో వెనక పరిగెత్తడం కాదు. కొంతమంది ఉంటారు అలాగే, యుద్ధమే రాని నా ప్రతాపం చూపిస్తాను, నా శక్తి ఏంటో చూపిస్తాను అంటుంటారు. అంతే, యుద్ధం వస్తే కనుక అద్దరిగాపులో ఉంటారు. అంటే ఆత్మీయ యుద్ధం అలాంటిది. అన్ని బాగున్నప్పుడు బ్రహ్మాండం. నాకు ఎన్ని స్తుతులు తెలుసో, నాకు దేవుని వాక్యం. నేను మనల గురించి మాట్లాడుతాను, మన ఫెలోషిప్ గురించి. నాకు 2006 నుంచి 2013 వరకు ఉన్న పాటల పుస్తకంలో అన్ని పాటలు తెలుసు. అయితే ఏంటి, ఇప్పుడు కాదు తెలియాల్సింది, ప్రత్యక్షంగా యుద్ధంలో ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా పోరాటంలో ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా ఎదురెదురు దెబ్బలు తగులుతున్నప్పుడు అప్పుడు చూపించాలి. నువ్వు గట్టిగా యుద్ధంలో ఉన్నప్పుడు అప్పుడు రావాలి నీ నోట స్తుతులు. నీవు గట్టిగా వాటితో తలపడి పెరుగులాడుతున్నప్పుడు అప్పుడు రావాలి పాటలు, అప్పుడు రావు. వాస్తవానికి అప్పుడు చచ్చితానికి కూడా గుర్తురాదు. ఏంటంటే ఎక్కడండి చాలా శోధనలు ఈ మధ్యలో చాలా శోధనలు పెరిగిపోతాయి. నిజమే, పెరుగుతాయి. శోధనలు పెరిగిపోయినప్పుడు ఆ కొలిమిలో నీవు పుటం వేయబడి శుద్ధ సువర్ణం వలె మార్చాలి అని దేవుడు ప్రయత్నం చేస్తుంటే పెరుగుతున్నాయి. అందుకని నేను రానంటే కుదరదు. అందుకని ఒక విశ్వాస మహాయోధుడిని దేవుడు మన మధ్యలో తీసుకొస్తున్నాడు. ఆయన వీరత్వం ఎంతటి అంటే ఒక ప్రక్క చస్తూ ఉన్న దేవుని వైపు మాత్రం స్థిరంగా చూస్తున్నాడు. అంటున్నాడు, నేను చావను. చస్తున్నాడు వాస్తవానికి. నేను చావను, చావే వచ్చి ఎదురుగా నాతో తలపడినా పోరాడతారు కానీ కొంచెమైనా బెరుగుపడు. నా కన్నులతో, నా సజీవ నేత్రాలతో నా జీవ విమోచకుడిని చూస్తాను, నా జీవదాతను చూస్తాను, నా విమోచకుడిని చూస్తాను. ఎవరైనా యోబు వీరుడు, విశ్వాస వీరుల్లో మనం మొట్టమొదటిగా ఈవెన్ అబ్రహాము కూడా అంత శ్రమలో కూడా పోలేదు. ప్రత్యక్షంగా శారీరకమైన శ్రమ మిగతా శ్రమల్ని మరిపింపజేస్తుంది. కొన్నిసార్లు మానసికంగా ఎవరు తెలుసు అంటే ఏం పడతాం బాధ, ఎవరొకరు హెల్ప్ చేస్తుంటారు. అది శరీరంలో నొప్పి పెట్టి గుర్రుగా అది మెలిపెట్టేస్తుంటే కొంతమంది మనం వింటూ ఉంటాం. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్న యువతి వేస్తుంటారు. శారీరకంగా విపరీతమైన బాధ కలిగితే వెంటనే దానికి ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఆదికాండం సమకాలీన గ్రంథం యోబు గ్రంథం. మనం దాన్ని వయసు పెట్టి చూస్తే యోబు గ్రంథము కీర్తన దగ్గర ఉండేసరికి ఇన్ని గ్రంథాల తర్వాత ఉందని కాదు కానీ
దాని కాలమానాన్ని బట్టి చూస్తే యోబు సమకాలికుడు, అబ్రహాం సమకాలికుడు యోబు. అంటే అప్పుడే యోబు అంత శక్తిశాలి, ఆత్మశక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి. ఒక విశ్వాస వీరుడు ఎట్లా ఉంటాడో యోబుని చూసి దేశం అబ్బురపడిన దినాలని భీకరమైన పోరాటం చేశారు, క్షణం పోరాటం చేశారు. దెబ్బ మీద దెబ్బ, కన్నం మీద కన్నం వేయడం మనం విన్నాం. సున్నం కొట్టినట్టు కొట్టబడ్డారు. కొంచెం కూడా గరుపు లేకుండా మెత్తగా కొట్టబడ్డారు. ఇంకా హోప్స్ లేదు. అయినా కూడా యోబు స్టాండ్ ఏంటంటే చావు. ఆ యోబు మనకి ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. 2వ అధ్యాయంలో మొదటి నుంచి 5 వచనాలు చూస్తే మనం చదవచ్చు తర్వాత, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తాను. 2 గంటలు 5 నిమిషాల కల్లా ముగించాలి. యోబు చెప్తున్నాడు, సాతానుడి గురించి మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. వాడి దగ్గర ఎప్పుడు ఫిర్యాదులు ఉంటాయి, వాడి దగ్గర ఎప్పుడు నేరాలు ఉంటాయి, వాడి దగ్గర ఎప్పుడు షాపులు ఉంటాయి, నేపాలు ఉంటాయి, కొండేవులు ఉంటాయి. వాడు ఫుల్గా లోడ్ చేయబడి ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏదో ఒకటి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాడు. వాడు అది మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాలి. సాధారణ గురించి మనం తెలుసు. మొట్టమొదటి ఏంటంటే వాడి దగ్గర మన గురించి ఒక్కడు కూడా పాజిటివిటీ ఉండదు, ఒక్కడు కూడా మంచిగా మాట్లాడు మన గురించి. వాడు అన్నీ మాట్లాడతాడు. వాడు ఎలా మాట్లాడతాడంటే మనం నాశనం అవడం వాడికి ఇష్టం, మనం కూలిపోవడం వాడికి ఇష్టం, మనం ఏదైనా తప్పు చేస్తే చూడాలని వాడికి ఆశ. మన గురించి ఒక్కడ కూడా నెగిటివ్ ఉండదు వాడు. అందుకే వీడు అటు ఇటు తిరుగుతూ ఇది దేవుని సన్నిధికి రావడం ఏంటి, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఈ తర్వాత బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావా అన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను అక్కడక్కడ తిరుగుతూ వచ్చానయ్యా. వాడి సమాధానం కూడా అంతే. వాడికి ఒక లక్ష్యం ఉండదు, అక్కడక్కడ తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతూ వాడికి ఇంకేం పని లేదు, ఇదే పని. ఒక్క మాటలో చెప్పాలంటే మన గురించి ఎక్కడ లేని నెగిటివ్ థాట్స్ అన్ని కూడగట్టుకోవడమే వాడి పని. అందుకే అటే తిరుగుతుంటాడు. వాడి నేచరే అది. వాడికి ఇంకేం పని ఉండదు, మన పని డిస్టర్బ్ చేయడం తప్ప. యోబు చక్కగా రాస్తుంది. ఇది రాసింది యోబు అని ఒక ఆలోచన. యోబు సమకాలికలో ఇక్కడ వచ్చిన మరొక ఎవరు అనేది తర్వాత విషయం. కానీ దేవుడైతే ఇది సత్యమే అని రుజువుపరిచాడు. చక్కగా రాస్తున్నాడు. వాడికి వేరే పని లేదు. పని లేని వాడి మనసు, మనకు ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, లేజీగా ఉండేవాడి మనసు దయ్యాల సభలాగా ఉంటుంది. పాండిపోయి షేక్స్పియర్. మనం కనుక సైలెంట్గా ఉండి ఏ పని లేకుండా ఐడియల్గా ఉంటే మన మనసు అంత సాతాను సభ అయిపోతుంది. వాడు ఎట్లా చేస్తే అట్లా అయిపోతుంది. వాస్తవానికి వాడి మనసే అట్లా ఉంది. వాడికి అంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏం దొరుకుతుందో ఎలా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. వాడు అంటున్నాడు 4వ వచనంలో 3వ వచనంలో, భూమి మీద అటువంటి వాడు లేడు అని అంటే 4వ వచనం, చర్మము కాపాడుకున్నట్టుగా ఈ చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా తనకు కలిగిన యావత్తును మరణించును కదా. ఇంకొకసారి నువ్వు చేయి చాపెత్తున ఎముకను అతని దేహమును మొత్తం అతడు నీ ఎదుట నీ ముఖం ఎదుట నిన్ను దూషించి విడిచిపోను అని చెప్తున్నాడు. జాగ్రత్త. వాడు ఆల్రెడీ యోబును నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఏమన్నాడంటే, అప్పుడేమన్నాడంటే, నువ్వు కంచె వేసావు లేకపోతే వాడి వల్ల ఏమవుతుంది అన్నట్టు మాట్లాడు. నువ్వు కాపాడుతున్నావు లేకపోతే అతనికి ఏమవుతుంది దానికి. అసలు అది మానవుడు, నాకు తెలుసు కదా మానవుడి గురించి నాకు తెలుసు కదా. యథార్థంగా ఉండడం అది వల్ల కాదు, నువ్వు సహాయం చేస్తున్నావు యథార్థంగా ఉండడానికి. నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు. ఆయన అన్నాడు, నేను తీస్తున్నాను, అతని ప్రాణాన్ని ముట్టద్దు, నువ్వేదో చేసుకున్నావు. ఏదేదో చేశాడు, వల్ల కాలేదు. మళ్ళీ వచ్చాడు,
మళ్ళీ వచ్చి ఏం చేశాడు చూసావా, నువ్వేం చేసినా నా భక్తులు పోరాడుతున్నాడు కానీ పారిపోవట్లేదు చూసావా అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా చర్మానికి హాని కలిగితే, చర్మం ప్రాణానికి హాని కలిగితే ఏదైనా చూపించుకుంటాడు కానీ అవి రెండింటికి నువ్వు శ్రమ కలిగించేవాడు నిన్నే దూషించి విడిచిపెట్టి పారిపోతాడు, కావాలంటే చూసుకోమన్నా. వాడు ఏం చేస్తాడు, మ్యాక్సిమం ప్రశ్నడానికి చూస్తాడు, చర్మాన్ని ప్రాణాన్ని విసిగించి క్షీణింప చేస్తాడు. అప్పుడేం చేయాలి, యోబు వారసులు కనుకైతే పోరాడమే. ఇప్పుడు వరకు ఆస్తిపాస్తులన్నిటినీ హరించి వేశాడు, ఏం లేదు ఇంకా. వాస్తవానికి ఇంకేముంది, ఆయనకి ప్రాణం మీదకి వస్తే కలిగిన యావత్తులు పోగొట్టుకుంటాడు కదా, ఏదైనా పెడతాడు కదా అని అంటే ఆయనకు అంతా పోయింది, ఇంకేముంది ఇంకా. మంచి దేహము మంచి ప్రాణం ఉంది. అప్పుడు అంటున్నాడు, దానికి కూడా శ్రమ కలిగించు చూద్దాం నిలబడతాడు. అప్పుడు నిన్ను విడిచి నీ ఎదుటి నిన్నే దూషించి అతను దూరమైపోతాడన్న. వాడి దగ్గర అన్ని నిందలు. ఎలాంటి నిందలు అంటే, ఆయన ఏం పెద్ద స్థిరమైన వాడు కాదు, ఆయన ఎందుకు ఇంకా అట్లున్నాడు, నువ్వేదో హెల్ప్ చేయబట్లున్నాడు. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా అట్లా తృణీకరించేట్టు మాట్లాడితే మనం తచ్చుకుని మాట్లాడతాను, మళ్ళీ మనం ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఏముందిలే అని నన్ను ఎవరైనా అన్నారు అనుకోండి, ఎందుకన్నా నన్ను ఎందుకన్నా అసలు నా గురించి వాళ్ళకి ఎందుకు, మన కూర్చొని బాధ. నేను ఎప్పుడన్నా అన్నాడా, ఎప్పుడు అనలేదే, నా పని చూసుకోండి కదా, నా పని నేను చూసుకుంటాను, వాళ్ళ పని నేను ఎప్పుడు పోను. ఎందుకు కదాలి, యోగ పాటికి బతుకుతుంటే వీడు వచ్చి ఒకసారి కొట్టి చూడు, ఎందుకు కొట్టాను నన్ను, నేను అడిగితే ఎందుకు కొట్టాను నన్ను, అంతే వాడంతే ఎవడో ఒకడు కొట్టేయాలని చూస్తుంటాడు. యోగ చెప్పాడు, మనకి విరోధి ఉన్నాడు, వాడు ఎప్పుడు మనకి విరోధంగా మాట్లాడుతుంటాడు, మనల్ని కొట్టమని చెప్తుంటాడు, మనల్ని అనమని చెప్తుంటాడు, వాడి పని అదే మొట్టమొదటి మన శత్రువులు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండో విషయం చాలా క్లియర్గా చెప్తున్నాడు. 6వ వచనం, అందుకే యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని మాట ఎందుకు రాస్తున్నాడంటే, వాడు ఎంత సూర్యుడో వీరుడో అవన్నీ ప్రక్కన పెడితే వాడు చాలా పరిమితమైన వాడని వాడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం ఉంటుంది, వాడు ఎంత భీకరమైన వాడైనా వాడు కండిషన్లలో ఉన్నవాడు, వాడు లిమిటెడ్గా ఉన్నాడు, వాడు పరిధిని కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడి పరిధిని విస్తరించి ఏమీ చేయలేడు. మనం ఎప్పుడు భయపడతాము, సాధారణకి ఎక్కువగా ఎప్పుడు భయపడతాము, వాడికి అన్లిమిటెడ్గా ఏది పడితే చేస్తాడేమో అనుకుంటే భయపడతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు మీ గురించి వ్యతిరేకముగా ఆలోచన చేసినా, వాడు ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా వాడు పరిమితి కలిగిన వాడిని నీవు ఆలోచన చేయాలి. ఇంకా చెప్పాలంటే వాడికి పరిధిని పెట్టింది కూడా దేవుడే చెప్తున్నాడు. నువ్వేదైనా చేయొచ్చు, ఆయన నీ వశంలో ఉన్నాడు, నీ ఇష్టం చేయొచ్చు, కానీ నా దాసుని ప్రాణం నీవు ముట్టడానికి లేదు. నేను కండిషన్స్ పెట్టి అప్పుడు వాడిని అలౌ చేస్తున్నాను అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. ఆయన కండిషన్స్ లో ఉన్నవాడు వాడు ఎంతవరకు వెళ్ళగలడు. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు మనం ఎంతవరకు తాళుకొనగలమో తెలిసి అంతవరకు అనుమతిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిధిని దాటి రానప్పుడు మనం ఎందుకు కంగారు పడాలి? అంటే సమస్తము మన దేవుని కంట్రోల్లో, చివరిగా సాతానుడు కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు, ఇంకా ఆయన కంట్రోల్ మించుకోలేదు. అలాంటప్పుడు వాడు ఎంత ప్రమాదకరమైన వాడైతేనే వాడు కంట్రోల్లో ఉన్నాడు, వాడు కండిషన్లో ఉన్నాడు, వాడు లిమిటెడ్గా ఉన్నాడు. మన శత్రువు గురించి వాడు 60 భయంకరుడు సూర్యుడు మాట్లాడలేదు. యోబు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, నేను ఎరుగుదును, వాడికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ లిమిట్స్ పెట్టింది నా
దేవుడే. ఈ విషయం కనుక మనకు తెలిస్తే మనం చాలా ధైర్యంగా ఉంటాం. మనకి ఏదేదో వస్తూ ఉంటుంది కష్టం, రకరకాల కష్టాలు, శారీరకంగా ప్రాణానికి వచ్చే కష్టాలు మరింత పెద్దవిగా అనిపిస్తాయి. రకరకాల కష్టాలన్నీ మనకి ఎలా కనిపిస్తాయి అంటే అమ్మో నేను అయిపోతానేమో. దేవుని వాక్యం అంటుంది వాడేం చెయ్యండి, ఏది చెయ్యవలనన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. నీకు అధికమైన హాని కలుగుతుందంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడు. నీ ప్రాణానికి హాని కలుగుతుందంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ఆయన పర్మిషన్ ఇస్తేనే నీకు ఏదైనా జరుగుతుంది. మరి నీ ప్రభు, నీ ప్రేమ కలిగిన తండ్రి నీకు వ్యతిరేకంగా పర్మిషన్ ఇస్తాడా? శత్రువు గురించి మనం ఆలోచించేటప్పుడల్లా ముఖ్యంగా మన మనసుకు రావాల్సింది వాడు చెడ్డోడే, కానీ వాడి చెడుతనం అంతా చూపించేంత స్వాతంత్రం వాడికి లేదు. ఎందుకంటే వాడు ఇంకా లిమిటెడ్ గానే ఉన్నాడు. దేవుని వాక్యం ఎక్కడ చూసినా కూడా సాధారణకి ఫుల్ ఫ్రీడమ్ ఎక్కడ ఇవ్వలేదు దేవుడు, ఎవ్వడు కూడా. మనము ఎందుకంటే మనము దేవుని పూర్తి స్వాధీనంలో ఉన్నాం, మనము దేవుని పూర్తి వశంలో ఉన్నాం. మన మీద సాధారణకి పూర్తి స్థాయి అధికారం దేవుడు ఎప్పుడు ఇవ్వడు. కాబట్టి వాడు లిమిటెడ్ గా ఉంటాడు. వాడి విషయంలో మనం పెద్దగా గాబరపడాల్సిన అవసరం లేదు, పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. వాడు కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తారు. వాటికే మనం చాలాసార్లు బెంబేలెత్తిపోతూ ఉంటాం. మూడో విషయం చూస్తే వాడు చేసే పనులన్నీ బహు చుక్కుసాకరంగా ఉంటాయి. ఒక్కటి అందంగా ఉండవు, బహు చుక్కుసాకరంగా చాలా అసహ్యకరంగా ఉంటాయి. 7 వచనంలో చూస్తే బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బారగల కురుపులతో యోబును మొత్తను అతడు ఒళ్ళు గోక్కున్నట్టు చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండెను. ఏమండి, ఎంత జుగుసాకరమైన కష్టాలు వాడు కలిగించడానికి ఇష్టపడు. వాడు మనసు అంతే, వాడు చేసేది అంతే. కానీ మళ్ళీ మనకు గుర్తుకు రావాలి, వాడు ఇంకా ఇంకా లిమిటెడ్ గానే ఉన్నాడు. వాడు ఒక్క పని మంచి పని చేయడు. వాడు చేస్తే ఎలా చేస్తాడు? జుగుసాకరమైన పనులు, అసహ్యకరమైనవి, మనకు ఒమిటి వస్తుంది వాడి పనులు, అలాంటి పనులు చేసుకుంటాడు. అరికాలు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బాధగల కురుపులతో మొత్తినట. ఆయన చిల్ల పెన్ను తీసుకొని వాటిని గోక్కురుతున్నాడు. ఎంత అసహ్యకరమైన వ్యాధి పెట్టాడు. కానీ యోబు ఏమంటాడు తెలుసా? ఇది విచిత్రం. 9-10 వచ్చిన అందుకని అతని భార్య వచ్చి దేవికను యథార్థతను వదలలేదు, దేవుని దూషించి మరణము కమ్మలను. అందుకని మూర్ఖుడు రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుచున్నాం. మనం దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఇప్పుడు సాధారణ టార్గెట్ ఏంటి? యోబు చేత పాపము చేయించాలి. అందుకు ఈ శ్రమ వచ్చింది. యోబు చేత పాపము చేయించాలని ఈ శ్రమ పెట్టి. కానీ యోబు గురించి దేవుని వాక్యం ఉంటుంది, ఒక్క మాటలో కూడా పాపం చేయలేదు. ఇప్పుడు ఎవరు గెలిచినట్లు? యోబు ఏం చెప్తున్నాడంటే వాడు ఆఫ్టర్ ఆల్ గాడ్ అంటున్నాడు ఫైనల్ గా. ఎలా తెలుసా? నా శరీరానికి బాధ పెట్టినా, నా ప్రాణానికి బాధ పెట్టినా మాటలు కూడా నేను పొరపాటు చేయలేదు, నేను గెలిచాను అంటున్నాడు. ఇది సాధారణ అంతవరకే. వాడు చేయగలిగే రెండే: చెడుతనం నింపుకుంటాడు, చెడు చెయ్యాలనుకుంటాడు. కానీ వాడు పరిమితిలో ఉన్నాడు, వాడిని పడగొట్టడం మనకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని పడగొట్టడం మనకు సాధ్యం. వాడు వెళ్ళి దొంగ విడిచి నేను పడగొడతానని వస్తాడు. అందుకంటున్నాడు వాడు నిన్ను విడిచి పడి పోతాడు అన్నాడు. ఇప్పుడు యోబు ఏం చేశాడు తెలుసా? నువ్వే పడి పోతావు అనిపించాడు. నోటి మాటతో కూడా పాపము చేయకుండా నువ్వే పరిగెత్తి పారిపోతావురా అన్నాడు. యుద్ధం, సవాలు జరిగింది. సాధారణ ఎదురు నిలిచి నిన్ను పడగొడతాను అన్నాడు. ఎలా అని అడిగాడు యోబు.
ఎలా తెలుసా? నీ శరీరానికి కుళ్ళు పెడతాను, నీ ప్రాణం పోయేంత బాధ పెడతాను అన్నాడు. యోబు అన్నాడు సవాలు చూసుకుందాం అన్నాడు, పెట్టాడు. వాళ్ళ భార్యను కూడా ప్రేరేపించాడు సాతాను. ఆమె వచ్చేది ఇంకా అర్థం కొడతావా, ఈ బాధ నేను కూడా చూడలేకపోతున్నాను. ఎంత నమ్మకమైన భార్య, నీ బాధ చూడలేకపోతున్నాను, నీ కష్టం చూడలేకపోతున్నాను, చచ్చిపో అన్నదాన్ని. ఆయన అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావే, బాధ పెడితే చచ్చిపోవడమేనా? నేనేమో దగ్గరండి బాధ పెడితే చచ్చిపోవడమేనా? నో, నాకేం కాదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సాధారణ కష్టాలు పెట్టలేడు. వాడు ఏం చేస్తాడు? అంత గురించి ఏం చేయలేడు. వాడు చేసేదే అంత. వాడు ఎప్పుడు నెపాలు కలిగి ఉంటాడు, దోషాలు చేస్తుంటాడు. వాడి పనే అది. నేనేం చేయాలి? గెలవాలి, నిలబడాలి, వాడినే తరిమి కొట్టాలి. ఇప్పుడు ఎవరు తెలుసా? వాడే నీచ స్థాయికి దిగి వచ్చాడు, నాతో పోరాటానికి కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఓడిపోవడానికే. సాతానుడు వాడగొట్టి యోబు చెప్తున్నాడు తెలుసా? నోటి మాటతో కూడా నేను పాపం చేయలేదు. ఎంత సంతోషంగా చెప్పుకుంటాడు ఈ మాట యోబు. మనము దేవుడు ఇచ్చే మేలే అనుభవిస్తాం. దేవుడు ఒక్కొక్కసారి ఇలా పరీక్ష కలుగు చేస్తే సహించవద్దా? మూర్ఖురాలు మాట్లాడతావే, మూర్ఖురాలు అనలేదు కదా, మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, ఎంత ప్రేమ అనుకోవచ్చావే అనలేదు. నా మీద నీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ నీకు మూర్ఖం మాటలు ఇచ్చింది కదా. కొన్నిసార్లు ప్రేమ ఎక్కువైతే మూర్ఖంగా మాట్లాడతాను, నిజమే. ప్రేమ ఎక్కువైతే ఇక్కడ మూర్ఖత్వ మాటలు కూడా వస్తాయి, అది వేరే యాంగిల్. మంచి మాటలు వస్తాయి, అది ఎప్పుడు మామూలే. కానీ ప్రేమ మరీ ఎక్కువైతే ఇక్కడ మూర్ఖం మాటలు కూడా వస్తాయి. నువ్వు చచ్చిపో, నువ్వు లేకుండా పో, ఎందుకంటే నీ బాధ చూడలేకపోతున్నా. పోవటం మేలు కదా, పో. వాస్తవం ఏంటంటే పరిచయం చేయడం గొప్ప కష్టంగా ఉంది. కొంతమంది ఉంటారు ఇంట్లో మంచంలో ఉంటారు, అన్నీ చేయాలి, అన్ని మంచంలో అంటే ఎందుకు ఈ బాధపడే పని. పోయిన తర్వాత ఏడుస్తారు వాళ్ళు, ఇంత భీకరంగా ఏడుస్తారు. అప్పుడే పోయావా, ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు పోతావు అంటారు. పోతేనేమో అప్పుడే పోయావా. ఎక్కడ లేని రాజకీయ కళ అంతా అక్కడే ఉంటుంది. రాజకీయ నాయకులు విభజన చేయమంటారు, మేము అనుకూలంగా ఉన్నామంటారు. అనుకూలంగా ఉన్నప్పుడు వెరీ గుడ్. ఈ లోపల తీరా జరిగింది అనుకో, లేదంట. అప్పుడు ఎందుకు అనుకూలంగా ఉన్నావు? అప్పుడు అందరూ ఇటు తిరగబడ్డారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? ఇటు తిరగబడ్డారు కాబట్టి. మరి అప్పుడు అన్నది ఇప్పుడు ఎలా చూసుకోవాలి? అప్పుడు ఆ పరిస్థితులు, ఇప్పుడు ఈ పరిస్థితులు. మనం రెండు వైపులా ఉండాలి, ఏది స్పష్టంగా ఉండదు. పెద్దవాళ్ళు చెప్పాలి, రాజకీయ జోక్ ఉంటుంది. అందరూ మునిగిపోతున్నారు, వరదలు వచ్చి. ముఖ్యమంత్రి రైల్లో వచ్చాడు లేట్గా. ఏది స్టేట్ ఫండ్స్ లేవా? హెలికాప్టర్లో రావచ్చు కదా, తొందరగా వచ్చి చూడొచ్చు కదా, వీళ్ళు పరామర్శించవచ్చు కదా అంటారు. ఆయన గారికి తొందరగా హెలికాప్టర్లు వచ్చారు. ఏం విలాసం. ఇక్కడ అందరూ మొరకైపోతుంటే ఆయన తేలి వస్తున్నాడు ఆకాశంలో అని అంటారు. ఏదైనా మలుచుకుంటారు. అట్లాగే ఎప్పుడెప్పుడు పోతాం అంటారు. అది దానికి బాధ చూడలేకపోతాం. పోతేనే మేలు, పోయినప్పుడు మాత్రం అప్పుడే పోయావా, మమ్మల్ని ఒంటరిలో చేసిపోయావా. దేవుని వాక్యం అంటుంది. బహుశా ఏమి కూడా ఆ యాంగిల్ చూపిస్తుంది. నమ్మకమైన భార్య, బహుశా యోబు భార్య మంచిది, చాలా మంచిది. ఎందుకంటే దేవుడు అన్ని శ్రమల్లో యోబుని ఎలా పరీక్షించాడో యోబు భార్యను కూడా అలాగే కాపాడాడు. విచిత్రం ఏంటంటే యోబు భార్యకి ఒక్క శ్రమ వచ్చినట్టు ఎక్కడో లేదు. ఎందుకంటే యోబు భార్య మంచిది, కానీ ఇంత కష్టం వస్తే ఎప్పుడో ఆ మంచితో నన్ను కోల్పోయింది. ఎందుకంటే ఆమె చెప్పింది, దూషించి పోరాదా అన్నది ఆమెకే కనుకొచ్చింది, ఆమె పోయి ఉండే. అందుకని దేవుడు పెద్దగా పరీక్షించలేదు. మనకు కూడా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు మనకి అది ఒక సర్టిఫికేట్. నువ్వు ఎంత బాధపడగలవు, నీకు ఇంత బలం ఉంది. మనం అంటాము, నాకే ఎందుకు పెట్టావు అంటే ఆయన చెప్తాడు, నీకు ఎందుకు పెట్టంటే నువ్వు ఇంత పడగలవు.
నీకింత బలం ఉంది, నీకింత శక్తి ఉంది, అందుకే పెట్టారు. ఏంటి ఉదాహరణ? యోగు భార్య. యోగు ఆ కష్టం పడగలడు, అందుకే పెట్టారు. ఆ పడలేదు, అందుకే పెట్టలేదు. అంత బలం నీకు ఉంది కాబట్టి అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా నాకు ఆత్మీయ బలమేగా, ఆత్మీయ శక్తిగా అంటే జాగ్రత్త. ఎందుకంటే ఆ బలానికి తగినంత పరీక్ష కూడా వస్తుంది కదా. పౌలు అన్నాడు, బ్రతికినా ఆయన కోసమే, సచ్చినా ఆయన కోసమే. ఒకసారి ఆయన పరీక్షించాడు, చూద్దాం, చావగొట్టు పెట్టుకున్నాడు. లూస్త్రా దగ్గర రాళ్లతో కొడితే చచ్చిపోయినంత పడిపోయింది, ప్రాణం పోయి పడిపోయాడు. కొద్దిసేపటికి వాళ్ళు అడుగుకోవడం లేదు చేసి బాటలు జరుపుకొని పోతున్నాడు. మళ్ళీ వారికి చెప్పాడు, నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన కోసం మన బలం ఎంతో ఆయనకు తెలుసు కాబట్టి బలానికి తగినట్టుగా బరువు పెడతాడు. చాలాసార్లు నేను విశ్వాసంలో ఈ మాటలు పెట్టాను, నాకే ఎందుకు అంటే అందుకే నీకు శక్తి ఎక్కువ, బలం ఎక్కువ. అది నీకు దేవుడిచ్చే సర్టిఫికేట్. నువ్వు కన్న మల్లేశ్వరంత బలం కలిగినావు, నువ్వు మైక్ టైసన్ బలం కలిగిన వాడు. అందుకే దేవుడు నీకు అంత బలమైన బరువు పెట్టాడు. దేవుడు మాట సెలవిస్తుంది, నువ్వు సాతాన్ని పడగొట్టాలని దేవుని ఆశ. నీవు సాతాన్ని బెదిరిస్తే వాడు పారిపోతున్నాడు దేవుడు చూడాలి. ఒకసారి మనం ద్వితీయోపదేశ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 14వ అధ్యాయం 8 నుంచి 14 వచ్చిన చూస్తే దావీదు వారికి కొంత శత్రు సైన్యము కూడి వచ్చారు. చూడండి, ఒక యుద్ధ తంత్రం ఎలా ఉంటుందో చూద్దాం. చాలా మంది శత్రువులు కూడి వచ్చారు. అంతే, సాతానుడు ఏం చేస్తాడు? అదే చేస్తాడు. వాడు అదే చేస్తుంటాడు. మన మీదకి అన్నిటిని సమకూరుస్తుంటాడు. ఒక బాధ పోతే ఇంకో బాధ తీసుకొస్తాడు, లేదు ఒక్కొక్కసారి అన్ని బాధలు ఒకేసారి వస్తాయి. మనకు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఒక ప్రక్క ఆర్థిక కష్టాలు, ఒక ఇంట్లో కష్టాలు, ఒంట్లో కష్టాలు, ఎక్కడ పెట్టిన కష్టాలు, పిచ్చిక్కిపోతుంది. అయ్యో అన్ని కష్టాలే. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు వెంటనే దేవుని సన్నిధికి పోయి అడుగుతూ ఉన్నాడు, అయ్యా వెళ్ళి వాళ్ళ మీద పడబట్టవా అన్నాడు. నేను చదివినప్పుడల్లా ఎంత సంతోషిస్తాను. ఇంకో పడక అంతే సిగ్గుపడతాను కూడా. ఏమన్నాడు తెలుసా? చుట్టుముడితే వెళ్ళి పడబట్టవా అంటున్నాడు. నేను పడతాను వాళ్ళ మీద. దేవుడిని అడిగితే దేవుడిని అడగడంలో దేవుడు అట్లాంటి బలమే ఇస్తాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను ఒక ప్లాన్ చెప్తాను చేయమన్నా. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నీకు జవాబిస్తాడు. అంతే. నీ ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు. దేవుడు తప్పగా మాట్లాడతాడు. నేను ఒక ప్లాన్ చెప్తాను. ఆ కంబళి కొన్న చెట్టు దగ్గరికి నిలబడు, నేను శబ్దం చేస్తాను. అప్పుడు నేను నీకోసం బయలుదేరానని నీకు తెలుస్తుంది. నువ్వు కూడా బయలుదేరా. జాగ్రత్తగా కనిపెట్టు. చూడండి, ఇది ఒక స్ట్రాటజీ. శత్రువు చుట్టుముడతాడు. దావీదు దేవుని సన్నిధికి పరిగెత్తాడు. దేవుడు మాట్లాడగా మళ్ళీ పరిగెత్తున్నాడు. ఎక్కడికి? శత్రువు మీద దాడి చేయడానికి. ఎలా దాడి చేయాలి? పూర్తి మనసు ధ్యానం అంతా దేవుని మీద నిలిపి చూడాలి. కంబళ చెట్ల కొనల మీద శబ్దం అవుతుంది. శబ్దం అయ్యింది. దేవుడు కదిలాడు. భీకరమైనటువంటి శబ్దం. పరిగెత్తి దావీదు పరిగెత్తి శత్రువులు తరుముతున్నాడు. అందరూ హతమైపోయారు. దేవుని నడిపింపును హత్తుకున్నాడు దావీదు. చూడండి, ఏ యుద్ధమే రాని, ఏ కష్టమే రాని, అది మన ఆర్థిక, మానసిక, శారీరక, ఆత్మీయ, సామాజిక, వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార, విద్య, సమస్త విధములైన సమస్యల మూకుమ్మడిగా చుట్టుముట్టనే కాక స్ట్రాటజీ ఒకటే. అవి చుట్టుముడతాయి. మన సన్నిధికి పరిగెడతాం. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన ఒక ప్లాన్ ఇస్తాడు. దాన్ని ఫాలో అయిపోవడం అంతవరకే. ఓడిపోవడం తథ్యం. ఎవరు? మన శత్రువు ఓడిపోవడం తథ్యం. సింపుల్గా చెప్పాలంటే, మనము దేవుని పక్షములు ఉన్నాము, దేవుడు మన పక్షాలు ఉన్నాడు. మనకు విరోధి ఎవడు లేడు, ఉన్నాడు. ఎందుకు తెలుసా? విరోధి ఎవడు? గెలిచిన వాడు మనకు విరోధి అవుతాడు. మన మీద గెలిస్తేనే వాడు విరోధి.
మన దగ్గర ఓడిపోయిన వాడు ఏమి రోజు మనకు. దేవుని వాక్యం అదే చదివిస్తుంది. యోబు మహావిశ్వాసిగా, విశ్వాస వీరుడిగా మనకు 4 విషయాలు చెప్తున్నాడు. సాతానుడు నీ గురించి ఎప్పుడు తప్పుగా అనుకుంటాడు, నీకేదో ఒకటి చేయాలని ఆలోచిస్తూనే ఉంటాడు. వాడు అంతే. కానీ వాడు ఎప్పుడు పరిమితి కలిగి ఉంటాడు, లిమిటెడ్గా ఉంటాడు. వాడు కండిషన్లో ఉంటాడు. వాడు అంతకు మించి ఏం చేయలేడు. వాడికి కొన్ని హద్దులు ఉన్నాయి. సరే, ఓకే, వాడికి కలిగిన కొద్దిపాటి హద్దులో కూడా అసహ్యమైన పనులు కూడా చేస్తాడు వాడు. కానీ వాడిని నీవు పడగొట్టగలవు. నీ విశ్వాసం అనే ఆయుధం చేత వాడు కూలిపోతాడు. వాడిని పడగొట్టాలంటే ఒకే ఒక సాధనం, అది నీ విశ్వాసమే. నీ విశ్వాసం వలన కలుగు సహనమే, నీ సహనం వలన కలుగు జయమే. అది మాత్రమే. నువ్వు ప్రభువులో నీ విశ్వాసాన్ని ఎంత స్థిరంగా కాపాడుకుంటావో అంత జయాన్ని పొందుకొని నిలబడతావు. యోబు చెప్తున్నాడు, వాడికి అస్సలు భయపడదు. వాడు ఎక్కడైనా పనికిమాలిన పనులు చేస్తాడు, జుగుత్సాకరమైన పనులని చేస్తాడు. కానీ వాడు లిమిటెడ్ బీయింగ్, వాడు చాలా పరిమితి కలిగిన వాడు. వాడు కండిషన్లో ఉన్నాడు. వాడిని నీవు తప్పక పడగొట్టగలవు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ శత్రువు నీ గురించి ఎప్పుడు వాడు పథకాలు చేస్తుంటాడు. కానీ వాడు చాలా పరిమితి కలిగిన వాడు, చాలా కుదించబడ్డాడు, చాలా శక్తిహీనుడు. వాస్తవానికి దేవుని యొక్క శక్తితో మనం నింపబడినప్పుడు. కాబట్టి వాడు ఎంత జుగుత్సాకరమైన పనులు మన పట్ల చేసినా మనం వాడి మీద భయంకరమైన జయాన్ని పొందవచ్చు. మన విశ్వాసము చేత, విశ్వాసం వలన కలుగు బలము చేత సాతానును మనము ఓడించవచ్చు. కనుక దేవుడు మిమ్మందరినీ అట్టి విశ్వాస బల సామర్థ్యముల చేత నింపి మన శత్రువైన వారిని మన పాదముల కింద చితక దొక్కించును గాక. ఏ సమస్య కానీ ఈ నూతన సంవత్సరం అంతా వాడిని తరుముకోవడంలో అనే పనిలోనే పడాలి. వాడు మనల్ని తరమడానికి ఒక్క రోజు కూడా మనం అవకాశం లేదు. ఈ నూతన సంవత్సరంలో సాతానుని తరమని వాడు ఏ పరిస్థితుల ద్వారా మన మీద దాడి చేసినా, ఏ రకమైన కారణాల చేత దాడి చేసినా వెంటనే మనం చేయవలసింది యోబులాగా విశ్వాసం అనే ఖడ్గం తీసుకుని వాడి మీద దూయడమే. దావీదులాగా ఆయన సన్నిధిలోనికి పరిగెత్తి ఆయన నడిపింపు తీసుకొని ఆ నడిపింపును బట్టి నడుచుకోవడమే. జయం తథ్యం. మీరు జయించి జయశీలుడుగా స్థిరపరచబడుదురు గాక. ఆమేన్. దేవుడు మేము జయశీలుడుగా సమస్త సమస్యల మీద, మీ వ్యాధి బాధ, మీ విధమైన ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్య మీద, సాతానుడు మీకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చే ప్రతి ఇరుకు ఇక్కట్టు మీద మీరే జయం పొందుకొని జయశీలుడుగా నిలుచుదురు గాక. ఆమేన్. దేవుడు వాక్యము దీవించును గాక.